తదుపరి కార్యక్రమం వేదిక పైన ఉన్నటువంటి అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నేటి సభాధ్యక్షులు ఉత్సవ సమితి అధ్యక్షులు కర్ణాటక ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం దేశభక్తికి సంబంధించింది. పెద్దలు ఏం చెప్తారు, గురువులు ఏం చెప్తారు, మనం విందాం. విని మన జీవితంలో ఏం చేసుకుందాం అనేది, మనం ఎట్లా తయారు కావాలనేది ఆలోచన చేద్దాం. దయచేసి ఒక గంట సేపు ఎవరు మాట్లాడకుండా కేవలం పెద్దలు చెప్పే విషయాల మీద మీరు శ్రద్ధ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అతిథి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఘనశ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్. వినిపిస్తలేదు. ఫర్ అరేంజింగ్ దిస్ టైప్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టైమ్లీ నీడెడ్ ప్రోగ్రామ్. ఇప్పుడే లక్ష్మీనారాయణ సార్ పిల్లలకి అడుగుతుంది మీ మేకప్ ఏ పేరుతోనే ఉంది అంటే వాళ్ళు మేకప్లో వచ్చారు. స్వామి వివేకానంద కూడా ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడమంటే అందరూ మాట్లాడతారు, కానీ దేశభక్తుల గురించి మనకు తెలియదు. ఇది యాక్చువల్లీ చెప్పకూడదు, బట్ ఇట్స్ దౌర్భాగ్యం. నిన్ననే చెక్ వేరా గురించి రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రామ్ అయింది. వి షుడ్ నో 30 డిసెంబర్ నాడే ఫ్లాగ్ హాస్టింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్లో చేశారు. హిస్టరీ ఎప్పుడూ మర్చిపోకూడదు. యంగ్ జనరేషన్ దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. యాక్చువల్లీ శివఖేడ్ ఒక బుక్ రాసిండు, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఫ్రీడమ్ ఫ్రీలు రాదు. అందరికీ అన్నీ తెలుసు. ఇప్పుడే సార్ చెప్పారు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారని. ఎవ్రీవన్ నో దట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. చెప్పడం అవసరం లేదు, బికాస్ వీఆర్ ఇన్ ఎడ్యుకేషన్. అట్లీస్ట్ మోర్ దెన్ ఇంటర్మీడియట్లో ఉన్నాం మనం. సుభాష్ చంద్రబోస్ పెద్ద నినాదం ఒకటి, తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ నేను మీకు రక్తం అడగం మేము, కానీ చెమట అయితే అడుగుతాం. మేము రిక్వెస్ట్ చేసేది మీకు ఒకటే, యూ జస్ట్ గివ్ యువర్ ప్రెజెంట్, వీ విల్ గివ్ యువర్ ఫ్యూచర్. మీరు స్కూల్స్లో కాలేజ్లో టైంకి రండి, పాఠాలు వినండి, అండ్ ఆటోమేటిక్లీ యువర్ ఫ్యూచర్, ఏ డ్రీమ్స్ మీరు చూశారు, మీ పేరెంట్స్ చూశారు, అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆర్గనైజర్స్ దట్ వాళ్ళు ఈ వేలో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. లక్షల మంది త్యాగం చేశారు దేశానికి. అట్లీస్ట్ వాళ్ళ బర్త్డేస్ లేకుంటే వాళ్ళ డెత్ యానివర్సరీస్ మనం సెలబ్రేట్ చేయాలి. మనం రామాయణ, గీత, మహాభారత్, ఖురాన్ షరీఫ్ చదవకున్నా కూడా నో ప్రాబ్లం, బట్ వీ షుడ్ రీడ్ ద biography or autobiographies of these freedom fighters.
మన జనగణ మన జయ ఘోషను నిండా నా తలపై ఎగురుతోంది భారతీయ జెండా భారతీయ జెండా భారతీయ జెండా అయినా నా ధీరత ఎవరెస్టు శిఖరమేనని అయినా నా ధీరత ఎవరెస్టు శిఖరమేనని ఏనాటికి విశ్వానికి వెన్నుదన్ను తనదని నా తలపై ఎగురుతోంది భారతీయ జెండా నా తలపై ఎగురుతోంది భారతీయ జెండా. తెచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ కార్యక్రమం సందర్భంగా హై స్కూల్ విద్యార్థులకు వక్తృత్వ పోటీ పెట్టడం జరిగింది. అందులో నేను సెలెక్ట్ చేసిన ఒక అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడుతాం. రాఘవి. My name is Raghavi Rao and I am from MBR Group of Institutions Nalgonda and I am studying 9th standard. So today I am going to say a few words on national integration. National integration is also celebrated as National Integration Day. It's about the national integration. We don't know much about the integration, even I don't know about it. But integration is nothing, it's just unity. And the nation. We all know about the nation because we belong to the Indians by the heart and the soul. Integration was ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతుంటే చిల్లరగా మాట్లాడేవాడు ఎవరు రావాడు? రా బయటికి, దమ్ముంటే బయటికి రా. సిగ్గు స్థలం లేకుండా కూర్చున్నా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి దేశం ఈ విధంగా. ఆ విధవలు ఈ అమ్మాయిల వెనకాల కూర్చున్నారు, ఈ అమ్మాయిల తర్వాత కూర్చున్నారు. చూస్తున్నాను ఇందాకటి నుంచి వీళ్ళ. మీలాంటి వాళ్ళకు దేశభక్తి చెప్పాలి వచ్చిందంటే మాకు సిగ్గుగా ఉంది. ఇక్కడ దేశం పట్ల అభిమానం లేని వాళ్ళు మీరెందుకు ఇక్కడ కూర్చోండి. విద్యార్థుల్లాగా ఉన్నారా మీరు? స్టూడెంట్స్ లాగా ఉన్నారా? ఆ డ్రెస్సింగ్ చూడండి, హెయిర్ స్టైల్ చూడండి. ఏం సాధించారని ఇంత గర్వపడుతున్నారు? ఏం సాధించారని గర్వపడుతున్నారు మీరు? ఎస్ అలీ, కంటిన్యూ. freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose and the great warriors of freedom fighters. Freedom. And the second thing was, as the Radhakrishnan said, national integration cannot be built by the hammers or it cannot be built by the bricks, rocks which are needed for the construction of the houses, buildings and many other. Justice grows silently inside the minds of the people, minds and the hearts of the people. Now let's take a look. That means it was just 74 years back, August 14th, midnight, India achieved a very great speech by the great Prime Minister, who is none other than our Nehruji. So when the world sleeps, India awakes with the life and the freedom. So here guys, I have 2 questions to ask. The first question is, what is the life of the India? Any answers? Okay. Life of the India is nothing but we. The people of the India is the life of the India. And what are the emotions and feelings of the India? Emotions and the feelings is nothing but is none other than the national integration. Of the India, we felt lots of social problems like partition of India in 1947 and other discrimination of the caste, among the caste, religions, skin tone and many other. And the riots among the Hindus and Muslims. It is the biggest case and it is in the date till now. It is in the court of India. It is bringing awareness among the people that to bring unity. That means the single thing is that as our Dr. Radhakrishnan said it in front of you, in front of JD sir, I already spoke about the building of the constructions, all these things. So to achieve that process, the only one thing is education. You might think here, what is the role of education in national integration? Here, as a school student, as I'm studying 9th class, my teacher always, that means my school teachers always guide me about the nationalism. They teach me about the nationalism. And they say me that India is my country and
This is my own country and this is my native land. Because of the education I am learning this nationalism. And this గర్వించదగ్గ కార్యక్రమంలో మీకంటూ డైరీ రాసే అలవాటు ఉంటే ఈ పేజీని ప్రతి సంవత్సరం రాసుకోవచ్చు. అంత గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని సృష్టించిన మా జనగణమన సమితి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శర్మ గారు అంటారు, నా జేబులో పెన్నుంటే నా దేశపు జెండాకున్నంత పొగరు ఉంటుంది నాకు అని. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గారితో మరొక కార్యక్రమం లోకల్లో ఉన్నారు కాబట్టి మరొక కార్యక్రమం I'm going to see, I'm concluding my words by this. That is, we have to be together, stay together, think together. If we do like that, we are the Indians by our heart and the soul. I just promise that it's not like that in the schools. Everyone don't say that you are of separate caste, you should not sit beside me. It is not like that. Everyone can sit beside me. All the kinds of religion people, all the kinds of caste people are sitting in the class, in one class, in the bench, combinedly. It is going like that. My concluding, what I'm saying is that be together, think together, stay together. Thank you for giving me this wonderful opportunity. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా మాట్లాడింది. ఇంకాసేపు మాట్లాడేది ఉంది, తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ కార్యక్రమం ఆలస్యం అవుతుంది. ముఖ్య అతిథి గారు మళ్ళీ వేరే కార్యక్రమానికి వెళ్ళేది ఉంది. సో వాన ఉన్న ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఆ సమయానికి ఆ జెండాలు రెపరెపలాడిస్తూ ఆ నిమిషం కాలం జనగణ మన అధినాయక జయహేని పాడుకుంటూ రోమాలు నిక్కబడుచుకునేలాగా నిలబడి 2 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా కంటిన్యూగా నేటి వరకు విధులు నిర్వహిస్తున్నటువంటి గారి చేతుల మీదుగా వారికి చిన్న సన్మానం. ఇదంతా కే ఉపేందర్ సింగర్పూర్ హై స్కూల్ పిఈటి. త్వరగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద వనమ్మ మనోహర్ గారు, మీరు ప్రతిరోజు ఉమామహేశ్వర్ అండ్ యాదగిరి గారు 1 by 1 రండి, 1 by 1. ఉమామహేశ్వర్ గారు నాకు తెలిసి మన శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు 3 రోజులు మాత్రమే అబ్సెంట్ అయ్యాడు. ఇంక ఏ రోజు కూడా అబ్సెంట్ కాలేదు. నిజంగా దాదాపు. నెక్స్ట్ పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ వద్ద కె నరేష్, క్లాక్ టవర్ జంక్షన్ లో ఎం మధు, పుల్లారెడ్డి వద్ద సావర్కర్ స్టాచ్యూ వద్ద కోటయ్య మరియు గుణకర్ గారు. కోటయ్య వీరు వెంకన్న అండ్ శివశంకర్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మా టెక్నీషియన్ గతంలో శ్రీనివాస్ రెడ్డి అని ఉండే, వారు ఉద్యోగరీత్యా వేరే దగ్గరికి వెళ్ళిన ప్రైవేట్ ఎంప్లాయ్. ఇప్పుడు అదేవిధంగా ఈనాటి జనగణమన ఉత్సవ సమితి యొక్క ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి మహనీయుల సత్కరించవలసిందిగా కోరుతున్నాం, ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ సంస్కృతి స్కూల్ యాజమాన్యం, టీచర్లు ఎవరైనా థ్యాంక్ యూ సార్. శంకర్ శివాజీ నగర్ త్వరగా రావాలి. వెంకన్న చిరు సన్మానం, చంద్రుడితో నూలుపోగులాగా చిరు సన్మానం. మీ యొక్క స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం తీసుకెళ్తామని
ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా దయచేసి అందేస్తూ ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా సాల్వ్ చేస్తుంటారు. నేతాజీ సెంటర్ వద్ద అనిల్, అదేవిధంగా ఎన్టీ కళాశాల వద్ద వీరితో పాటు ఉమామేశ్వర్తో పాటు సాయిరామ్ సెంట్రల్ ఇన్ఛార్జీలు వెళ్ళి వేదిక ముందు కూర్చున్నాము. వీరందరికీ మరొకసారి మా యొక్క కార్యవర్గం తరఫున, అధ్యక్షుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే అక్కడ కార్యవర్గ సభ్యులు ఎవరైనా వస్తే వేదికపైకి రావాల్సిందిగా కూర్చాము. రవికుమార్ గారు, శ్రీనివాస్ పానగల్లో, నరేష్, నార్కట్పల్లి నుంచి పాల్వాయి భాస్కర్రావు గారు రావాలి. వీరంతా కూడా మేము ఎవరిని ప్రోత్సహించాలి సార్. స్ఫూర్తి పొంది వారు మమ్మల్ని సంప్రదించే కార్యక్రమం ప్రారంభించారు. పరిచయం కోటగిరి రామకృష్ణ, వీరు రిపోర్టర్, ఇద్దరు రిపోర్టర్ సార్. అధ్యక్ష కార్యదర్శితో పాటు కోశాధికారి నాగేందర్, కార్యదర్శిగా డాక్టర్ సింధూర గారు, మీరు గైనకాలజీ సార్, గవర్నమెంట్ హాస్పిటల్. మరొక కార్యదర్శి చంద్ర శ్రీనివాస్ గారు, ప్రగతి కళాశాల కరస్పాండెంట్. అధ్యక్ష కార్యదర్శులకు పూర్తి సహకారంగా ఉంటూ మాకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నటువంటి అసోసియేట్ ప్రెసిడెంట్ దోసపాటి శ్రీనివాస్ గారు, కోశాధికారిగా నాగేందర్ గారు, పోరోజు నాగేందర్, ఇంకా కొంతమంది కార్యదర్శులు చర్లపల్లి గణేష్, వంగరి భరద్వాజ్, బైరోజ్ మహేష్, మేక జైపాల్ రెడ్డి, మరియు మాకు ముఖ్య సలహాదారులుగా వేదాంత రామకృష్ణ గారు కూడా ఉన్నారు సార్. నన్నూరు రామరెడ్డి గారు, వేదాంత రామకృష్ణ గారు, వీరు ముఖ్య సలహాదారులు. జానీ మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వీరు అంబేద్కర్ స్టాచ్యూ స్థాపకుడు యొక్క కుమారుడు, అంబేద్కర్ సమకాలీకులు అయినటువంటి లతీఫ్ మాస్టర్ గారు, సారీ నేతాజీ సమకాలీకులు లతీఫ్ మాస్టర్ గారి కుమారుడు జానీ గారు. అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా నేతాజీ జయంతి వీరు చేస్తుంటారు. జానీ గారు వీరు మున్సిపల్ ఉద్యోగి. జనగణమన ఉత్సవ సమితికి పూర్తిగా తమ యొక్క సమయాన్ని కేటాయించడం కాకుండా ఈ మైకును కూడా నిర్వహించే మా కోలా జనార్దన్ గారికి, మంచి వక్త మరియు ఎగురుతోంది భారతీయ జెండా, నా తలపున జనగణమన జయ ఘోషలు
సమితి వారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన నల్గొండ పట్టణంలో 12 ప్రదేశాలలో ప్రతిరోజు 8:30 మన జాతీయ గీతం 12 సెంటర్లలో ఆలాపించడం జరుగుతుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దానికి సహకరిస్తూ ముఖ్యంగా ఈ 12 ప్రాంతాల్లో కూడా ఒకరు జాతీయ జెండాని తీసుకువెళ్ళి అక్కడ నిలబడడం, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలాపించడం, ఇది గత 2 సంవత్సరాలుగా శ్రీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, శ్రీ రవికుమార్ గారి మార్గదర్శనంలో ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడానికి అప్పటి ఎస్పీ శ్రీ రంగనాథ్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన కూడా ముందుండి ఇటువంటి భావాలు కనుక ప్రజల్లోకి వెళ్ళగలిగితే ప్రజల్లో దేశభక్తి భావనలు పెరుగుతాయి. ఎప్పుడైతే దేశం పట్ల అభిమానం పెరుగుతుందో, దేశం పట్ల ప్రేమ పెరుగుతుందో అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేశమాతను, భారతమాతను ఎలా సగౌరవంగా కీర్తించబడగలగాలి అన్న ఆకాంక్షతో మన పనులన్నీ కూడా మనుబడి ఉంటాయి. కాబట్టి అటువంటి సంస్కృతిని, అటువంటి సంస్కారాన్ని, అటువంటి విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టినందుకు జనగణమన ఉత్సవ సమితికి, ముఖ్యంగా శ్రీ విజయ్ కుమార్ గారు, రవికుమార్ గారు, తర్వాత వారి బృందం ఏదైతే ఉందో వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. త్వరలో ఇది మొత్తం ఈ ప్రక్రియ మన మొత్తం తెలంగాణలోను, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు, మొత్తం భారతదేశంలో కూడా ఇది వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇది ఒక కొత్త విధానాన్ని మనం తీసుకువెళ్ళాలి. ఆ సందర్భంగా ఈ ఉత్సవ సమితిని కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్తో కూడా మీరు మాట్లాడి, మీరు కరస్పాండెన్స్ జరిపి మనం చేస్తున్న ప్రక్రియకు ఒక చిన్న ఆల్బమ్గా తయారు చేసి వారికి పంపించగలిగితే దీన్ని దేశం మొత్తం మీద కూడా మనం ప్రవేశపెట్టే ఒక అవకాశం ఉంది. ఆ దిశగా కూడా ఆలోచించమని తెలియజేస్తూ మరి ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వీక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా తన నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన ఏ విధంగా పాటుపడ్డారో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా, యూ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆయన ప్రేరేపిస్తూ మనకు ఆయన ముందు ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా యువతరానికి ఒక మార్గదర్శకం. కాబట్టి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదివి ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన గుణగణాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మనలో వంట పుట్టించుకుంటే అప్పుడు దేశం ముందుకు వెళ్ళగలదు. ముఖ్యంగా యువత ఇది ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉన్న నల్గొండలో ఉన్న స్కూల్స్, కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా నేను ఇదే కోరుతున్నాను. కేవలం వాళ్ళు పరీక్షలు, డిగ్రీలు ఇవి మాత్రమే కాకుండా ఒక వ్యక్తి నిర్మాణం ఎలా జరగాలన్నది కూడా ఆలోచించండి. మన కాలేజీ నుంచి బయటికి వచ్చే ప్రతి విద్యార్థి కూడా దేశం గర్వించదగ్గ పౌరుడిగా మనం ఎలా తయారు చేయగలమన్న విషయాలు కూడా ఆలోచిస్తే, ఎందుకంటే 2040వ సంవత్సరం తర్వాత భారతదేశానికి యువతరం యొక్క అడ్వాంటేజ్ ఉండదు. 2040 తర్వాత భారతదేశంలో కూడా యువతరం సంఖ్య తగ్గిపోయి వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరగబోతుంది. కాబట్టి ఈ 17 సంవత్సరాలు మన దగ్గర ఏదైతే ఉందో ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన అవసరం, అవకాశం కూడా. అందువల్ల యువతరాన్ని చక్కగా మార్గదర్శనం చేసుకుంటూ మీరంతా ముందుకు వెళ్ళండి అని కోరుకుంటూ మరి ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చంద్రబోస్ 126వ జయంతి కార్యక్రమం, అలాగే నల్లగొండ పట్టణంలో 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న నిత్య జాతీయ గీతాలాపన 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇక్కడ చినవెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధుల్లో అందరికంటే ముందు ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే 1857 నుంచి 1947 వరకు సుమారు 90 సంవత్సరాల పాటు స్వాతంత్ర సంగ్రామం జరుగుతాయి. అందులో 7,50,000 మంది అసువులు బాశారు. 7,50,000 మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజున మనమంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం, 140 కోట్ల మందిని. అందులో అగ్రగణ్యుడు, ముందుండవలసిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోసు. తను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటివాడు, ఒక శక్తి. ఎందుకంటే ఆ 90-100 సంవత్సరాల క్రితం ఈ సామాజిక మాధ్యమాలు లేవు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, వీడియోలు లేవు, ఏ రకమైన వసతి లేదు, కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. మనకు కార్లు లేవు, బైకులు లేవు, రోడ్లు లేవు, ఏదీ లేదు. అలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి, జర్మనీకి వెళ్ళి, జపాన్కి వెళ్ళి, ఇటలీ వెళ్ళి అక్కడ దేశాధినేతలతో మాట్లాడి అక్కడ ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలను సమాయత్తపరిచి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి, శిక్షణ ఇప్పించి బ్రిటిష్ సైన్యాన్ని వరుసగా బర్మా, సింగపూర్, అండమాన్ నికోబార్, మణిపూర్లో బ్రిటిష్ సేనలను ఓడగొట్టి అక్కడ త్రివర్ణ పతాకం 1943లోనే ఎగరవేసిన వ్యక్తి. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మన దేశానికి స్వాతంత్రం ఇస్తానని సగర్వంగా చెప్పి దానికి 100% పాటించిన వ్యక్తి, దానికోసం అహరహరం శ్రమించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా స్టోరీ లాగా తీస్తే ఏ బాలీవుడ్, హాలీవుడ్ ఏ రకమైన సినిమా కూడా పనికిరాదు. అలాగే తను జర్మనీ నుంచి భారత్కు వస్తుంటే ఒక జలంధర్ గామిలో వస్తుంటాడు.
ఆ జలంతర్గామి బ్రిటిష్ సేనలు అన్నీ చుట్టుముడతాయి తనను అంతం చేయడానికి. ఆ మహాసముద్రంలో ఒక జలంతర్గామి నుంచి తను సముద్రంలో దూకి ఈదుకుంటూ ఇంకో జలంతర్గామి పోయి మళ్ళా భారత్కు వచ్చిన వ్యక్తి. అలాగే ఆ రోజున ఐసిఎస్ బ్రిటిష్ పాలనలో ఉన్న అన్ని దేశాల్లోకెల్లా తండ్రి కోరిక మేరకు మంచి ఉద్యోగం సంపాదించాలని ఐసిఎస్ 4వ ర్యాంకు సాధిస్తాడు. అంటే ఈ రోజున ఉన్న ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించి కొద్ది రోజులు కూడా చేయకుండానే దేశ స్వాతంత్రం కోసం తృణప్రాయంగా గడ్డిపోచలాగా ఉద్యోగాన్ని వదిలేసి దేశ రక్షణ కోసం ముందొచ్చాడు. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలో చదివితే నేటి విద్యార్థుల యువత వీళ్ళందరూ కూడా సక్రమమైన మార్గంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన నల్గొండలో మనం విద్యార్థుల్లో యువకుల్లో దేశభక్తిని పెంపొందించడానికి మనం 2 సంవత్సరాల నుంచి 12 సెంటర్లలో నిత్య జాతీయ గీతాలాపన చేశాం. దానికి విద్యార్థులు, యువత, ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులకు మార్గదర్శనం చేయడానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వచ్చారు. చాలా చక్కగా మాట్లాడారు. విద్యార్థులకు, యువతకు మంచిగా దిశానిర్దేశం చేశారు అందరికీ. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఘనశ్యామ్ గారు కూడా చక్కగా చెప్పారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సందర్భంగా 3వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ జేడి లక్ష్మీనారాయణ గారిని ముఖ్య అతిథిగా పిలిపించి వివిధ కళాశాలల యూత్ ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చక్కని సందేశాన్ని వారి ద్వారా వినిపించడం జరిగింది. జాతీయ గీతాలపన అనేటువంటిది, దాని ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైంది, దేశభక్తి అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ యొక్క స్వాతంత్రాన్ని సముపార్జించుటలో ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర ఎంత విలువైనది, వీటన్నిటి గురించి కూడా లక్ష్మీనారాయణ గారు అద్భుతంగా వారికి తెలియజేయడం జరిగింది. మా ఉద్దేశం కూడా అదే. మర్చిపోతున్న జాతీయ గీతాన్ని ప్రతి కూడలిలో వీలైతే నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం ప్రతి చోట ఒకే సమయంలో ఈ 52 సెకండ్లు జాతీయ గీతాన్ని అందరూ ఒకే గలంతో వినిపించాలి. అప్పుడు నరనరాలలో దేశభక్తి పెంపొందించిన వాళ్ళమవుతాం. దానికోసం ఈ ప్రయత్నం ఇదంతా కూడా మాకు ఏ విధమైనటువంటి రాజకీయ ఆలోచనలు కానీ, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, దీంట్లో కేవలం కూడా యువతలో దేశభక్తి పెంపొందించాలన్న తపన మాత్రమే, దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.